Good morning, guys. Are you getting my voice? Guys, is it okay, my voice? Yes, sir. Okay, guys, we will continue. Remaining people will join data. See, yesterday we have seen on the Saturday class, we have seen briefly first two types, default constructor and the parameterized constructor. ఒక ఐడియా వచ్చిందండి రెండింటి మీద? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది? I hope you got some rough idea on about the default constructor and parameterized constructor in C++. ఒక రఫ్ ఐడియా వచ్చిందండి? No answer. Okay. See, when we come to the parameterized constructor, మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటర్ కన్స్ట్రక్టర్ చూసామండి. అయితే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లో ఇంకో చిన్న పాయింట్ ఉందండి. హౌ టు కాల్ ఏ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ వచ్చేటప్పటికి there are two ways to call the parameterized constructor. One is explicit call అంటాము, the other one is the implicit call. The first one is the explicit call, the second one is called the implicit call. There are two ways to pass values to the parameterized constructor. Parameterized constructor values pass చేయడానికి two ways ఉన్నాయండి. Explicit call is one method, implicit call is one method. మొన్న ఎగ్జాంపుల్ మనం వాడింది మనకు తెలియకుండానే implicit call వాడామండి. We have used the implicit call. So we will see the small continuation of the parameterized constructor. Okay, explicit call and implicit call. నేమ్స్ డిఫరెంట్ కానండి, ఇక్కడ ఏమి లేదు. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ మీరు ఎగ్జాంపుల్ చూస్తే వెరీ వెరీ సింపుల్. నేను అందుకే మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూస్తానండి. కాన్సెప్ట్ వెరీ వెరీ సింపుల్ వన్. ఓకే, ఇంప్లిసిట్ కాల్, ఎక్స్ప్లిసిట్ కాల్, ఐ విల్ షో యూ దట్ వన్ విత్ ఎగ్జాంపుల్. జస్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కి కాల్ చేయడం కోసం టూ వేస్ ఉన్నాయండి. హౌ టు పాస్ వాల్యూస్ టు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే. మీరు పీపుల్ మాత్రం మీ క్లాస్ వాళ్ళు హ్యాపీ, ఎవరు నోరు విప్పరు పొరపాటును కూడా. మీ క్లాస్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు నోరిప్పరు, ఏ క్వశ్చన్ అడగరు, ఏమీ చేయరండి. నేను బ్లైండ్ గా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అయిపోద్ది, సిలబస్ పాస్ అయిపోద్ది. ఇంకా మీరు అడగరు కదా, ఏమి అడగరు, నేను ఒకసారి అలా మాడుకుంటూ వెళ్ళిపోవడం హ్యాపీ. ఇబ్బంది అండి, క్వశ్చన్స్ అడిగిన కానీ లేట్ అవుతుంది, ఆన్సర్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని తలకాయ. క్వశ్చన్ అడగకపోతే ఏ బాధ లేదు, రోజుకో టాపిక్ ఈజీగా వెళ్ళిపోతుంది. సార్ చెప్పండి. నిన్న పంపించింది ఎగ్జిక్యూట్ అయింది సార్, అది నా దాంట్లో ఎగ్జిక్యూట్ అట్లేదు సార్. లేదండి, చూడలేదండి. నేను నాది వాట్సాప్ మామూలుగా పనిచేయదు, ఇంకా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తేనే. ఇవాళ చూస్తానండి డెఫినెట్లీ క్లాస్ అయిపోయాక. ఓకే సార్. We are taking class A. మనం ప్రతిసారి పబ్లిక్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే అండి, ప్రైవేట్ తీసుకుంటే ఎక్స్ట్రా మెంబర్ ఫంక్షన్ రాయాలి, మళ్ళీ పబ్లిక్ మెంబర్ ఫంక్షన్. ప్రెసెంట్ మనం లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి
ఈ మెయిన్ కాన్సెప్ట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. పబ్లిక్ తీసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ ప్రైవేట్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫంక్షన్ తీసుకోవడం, ఈ హెడ్ ఏక్స్ ఉండకుండా ఉండటం కోసమే నేను ఎప్పుడు పబ్లికే తీసుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ రావచ్చు ప్రతిసారి, సార్ ఎందుకని ఓన్లీ పబ్లిక్ కే తీసుకుంటున్నాడు, ఎప్పుడు కూడా ప్రైవేట్ వేరియబుల్ కీవర్డ్ వాడట్లేదే అని. వాడొచ్చండి, కాకపోతే మనకి వర్క్ పెరుగుతూ ఉంటుంది. ముందు మనకి లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ పబ్లిక్. ఈజీగా ఉండేవే వెళ్తున్నామండి, అర్థమైన తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటాము. ఇక్కడ నేను రాసిన కన్స్ట్రక్టర్, విచ్ కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్? నేను రాసిన కన్స్ట్రక్టర్ ఏదండి? పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. మనం పారామీటర్స్ ఎక్స్వై రాసామండి. ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తున్నాను అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఏ స్పేస్ A1. ఈ A1 నుంచి మనం ఏం చేయాలి, వాల్యూస్ పాస్ చేయాలండి, దానికి ఆ కన్స్ట్రక్టర్ కి వాల్యూస్ పాస్ చేయాలి. ఇప్పుడు దీనికి వాల్యూస్ ఎలా పాస్ చేయాలి, ఎలా ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 5, 6 ఇవ్వాలనుకున్నాను. హౌ టు గివ్ దట్ 5, 6? ఈ XY 5, 6 అంటే ఎక్కడ రాయాలి నేను? A1 equal to bracket A1 of 5, 6 ఇంతే కదా మనం రాసింది. yes sir. ముందు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తా అండి, దెన్ వి విల్ సీ. para.cpp నేను మళ్ళీ చెబుతున్నా అండి, ఇవన్నీ మీకు జావాలో అవసరం అవుతాయండి. అక్కడ మాత్రం నోబడీ విల్ హెల్ప్ యూ. ఇక్కడ మినిమం కనీసం కొంతన్నా వినకపోతే అక్కడ మనకు ఎవరు హెల్ప్ చేయరండి, ఆ ఫ్యాకల్టీ ఏమీ చేయలేడు. ఎక్కడో మిస్టేక్ వచ్చిందండి. కామెంట్ లైన్స్ పెట్ట మర్చిపోయాను. ఎర్రర్స్ ఏమీ లేవు, రన్ చేస్తున్నానండి. సమ్ ఈజ్ ఈక్వల్ 11 వచ్చిందండి. ఇది ఓకే కదండి. ఇప్పుడు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ముందు ఈ ప్రోగ్రాము. అయితే ఇక్కడ కన్స్ట్రక్టర్ కి వాల్యూస్ మనం ఏం చేసాము, ఆబ్జెక్ట్ లోనే ఇచ్చేసాము. ఏ స్పేస్ A1 5, 6 అని రాసాము. ఇలా రాస్తే దీన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ కాల్ అంటాము. దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్లిసిట్ కాల్. we call this one as a implicit call, A1 of 5, 6. ఈ మెథడ్ ని ఇలా డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ పక్కన వాల్యూస్ ఇవ్వడానికి ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇంప్లిసిట్ కాల్. ఇది మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది, మనం జనరల్ గా ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఇంప్లిసిట్ కాల్. వి కాల్ దిస్ వన్ యాజ్ ఏ ఇంప్లిసిట్ కాల్. ఇంకొక వే ఉందండి, ద సెకండ్ వే టు పాస్ వాల్యూస్ టు దట్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఈస్ ఎక్స్ప్లిసిట్ కాల్ ఇస్ దేర్. అది ఎక్కువగా జావా వాళ్ళు ఫాలో అవుతారండి. ఎక్స్ప్లిసిట్ కాల్ ఇస్ కాల్డ్ బై ద జావా. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి, ఏ స్పేస్ A1 is equal to capital A of 5, 6. This is called explicit call. We call this one as, ఇలా రాశాను కొన్ని సింటాక్స్, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ is equal to క్లాస్ నేమ్ ఆఫ్ వాల్యూస్. ఇలా రాస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ కాల్. ప్రోగ్రామ్ లో డిఫరెన్స్ ఏం లేదండి, మనం పాస్ చేసే విధానం మారిపోయింది. సేమ్ ఆన్సర్ వీఆర్ గెట్టింగ్. దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్ప్లిసిట్ కాల్ అండి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ ద్వారా వాల్యూస్ పాస్ చేస్తున్నాము. జావా వాళ్ళు ఎక్కువగా ఈ సింటాక్స్ ఫాలో అవుతారు. హౌ టు పాస్ వాల్యూస్ టు పారామీటర్ కన్స్ట్రక్టర్స్ అంటే 2 ways ఉన్నాయి, ఇంప్లిసిట్ కాల్, ఎక్స్ప్లిసిట్ కాల్. మన C++ follow the implicit call, but when we come to Java people regularly they will follow the explicit call. అర్థమైందండి డిఫరెన్స్ సింటాక్స్?
ఇక్కడ చూడండి, ఇంప్లిసిట్ కాల్ అంటే ఇలా ఉంటుంది. క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఆఫ్ పారామీటర్స్, క్లాస్ నేమ్ ఎంప్లాయీ, ఆబ్జెక్ట్ ఈ ఆఫ్ వాల్యూస్, మనం పాస్ చేసే వాల్యూస్ అని. దిస్ ఈస్ ద ఇంప్లిసిట్ కాల్. అదే ఎక్స్ప్లిసిట్ కాల్ ఎలా ఉంటుంది, సేమ్ థింగ్ కి క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ చూడండి అదే సేమ్ సింటా ఇలా రాస్తాం, ఎంప్లాయీ స్పేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఎంప్లాయీ ఆఫ్ వాల్యూస్. ఓకే, ఈ విధంగా రాసింది ఏమంటే దిస్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్ప్లిసిట్ కాల్. The latter one is called the implicit call. There are two ways to pass the values to parameters of a parameterized constructor. When we want to call the parameterized constructor, when we want to use the parameterized constructor in our program, there are two ways to pass the values. That one is the first one is this one, explicit call is there. The second one is the implicit call. Clear and difference? What is this explicit call and implicit call in case of parameterized constructors? Okay, Nandi? Anybody have any doubts here? Implicit call కేమో ఇలా ఉంటుందండి, మన రెగ్యులర్ గా రాసేది క్లాస్ నేమ్ క్యాపిటల్ ఏ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ నేమ్ A1 ఆఫ్ వాల్యూస్, మనం ఎన్ని పారామీటర్స్ ఇవ్వాలో ఆ పారామీటర్స్ ఇస్తామండి, 2, 3. ఇది implicit call. Okay, when we come to this one, a space explicit call A1 is equal to a of 2, 3. This is the explicit call. Implicit call and explicit call. ఇక్కడ డైరెక్ట్ గా క్లాస్ నేమ్ ద్వారా వాల్యూస్ పాస్ చేస్తాము, ఇక్కడైతే ఆబ్జెక్ట్ కే డైరెక్ట్ గా యూజింగ్ ఆబ్జెక్ట్ వి విల్ పాస్ ద వాల్యూస్. ఇది ఎలా ఉంటుందంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే implicit call and explicit call. Okay, object-oriented programming will support both things. Here it will support the two things. It will depend on the programmer which one he is following. అయితే most of the C++ programmers will follow the implicit call and most of the Java programmers will follow the explicit call. అది ఎక్కువ మంది అలా అలవాటు, ఒకరి నుంచి ఒకరికి అలవాటు అయిపోయి అలా ఫాలో అవుతున్నారు. దాని స్పెషల్ గా ఇలాగే ఫాలో అని రూల్ ఏం లేదు. Basing on our situation, we can follow either the first one or the second one, depending on the situation only. Okay, your wish. But by nature, most of the people in C++, they will follow the implicit call. When they come to the Java, they will follow the explicit call, depending on the nature of the programmer. This is briefly about the parameterized constructors and default constructors. Is it okay, guys? These two concepts, parameterized and default constructors. సార్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం కన్స్ట్రక్టర్స్ లో వాయిడ్ అనేది యూస్ చేయమన్నాం కదా సార్ పాయింట్ లో. కన్స్ట్రక్టర్ లో ప్రీవియస్ క్లాస్ లో కన్స్ట్రక్టర్స్ అనే టాపిక్ లో వాయిడ్ అని వర్డ్ యూస్ చేయకూడదు అన్నారు కదా సార్. ఏది యూస్ చేయండి, అది ఆ పాయింట్ నాకు అర్థం కాదు, అది ఎక్కడ యూస్ చేయమో అర్థం కాలేదు నాకు పాయింట్. అంటే కన్స్ట్రక్టర్ అనేది వాడు ఏం చెప్తున్నాడు, ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఫంక్షన్ అన్నాడు కదా. ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అన్నాడు. అంటే ఫంక్షన్స్ మనకి ఏముంటుంది జనరల్ గా, ఇప్పుడు సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఈ ప్రోగ్రామ్ 13th లైన్ లో దీనికి పారామీటర్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ ఉంది సమ్ కి. ఓకే, సమ్ కి రిటర్న్ టైప్ ఉందండి. సమ్ లాగానే ఈ కన్స్ట్రక్టర్ కూడా ఒక ఫంక్షనే, బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ అయినప్పటికీ దీనికి మాత్రం ఎటువంటి రిటర్న్ టైప్ ఉండదండి. దీని ముందు ఏమి రాయం, క్లాస్ నేమ్ ముందు వాయిడ్ గానీ, ఇలా వాయిడ్ గానీ, ఇంట్ గానీ, ఫ్లోట్ గానీ ఇంకేమి రాయమండి. అది పాయింట్. క్లియర్ అండి? కన్స్ట్రక్టర్ ఏంటంటే even though constructor is a member function, we don't use any return type for the constructor. ఎందుకంటే కన్స్ట్రక్టర్ మెంబర్ ఫంక్షన్ అనగానే మరి ఇది మెంబర్ ఫంక్షనే కదా, దీనికి రిటర్న్ టైప్ రాయాలి కదా అని అడుగుతారు మన వైవాలు. అదేంటంటే మీరు కన్స్ట్రక్టర్ కూడా ఫంక్షనే అన్నారు కదా, మరి ఫంక్షన్ అన్నప్పుడు దీనికి రిటర్న్ టైప్ ఎందుకు రాయట్లేదంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఫంక్షన్.
ఇది స్పెషల్ ఫంక్షన్ కాబట్టి దీనికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆ ఉన్న స్పెషాలిటీస్ లో వన్ ఆఫ్ ద స్పెషాలిటీస్ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఏ రిటర్న్ టైప్ ఉండదు. సెకండ్ స్పెషాలిటీ ఏంటంటే ద నేమ్ ఆఫ్ దిస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈస్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. అది కూడా ఒక స్పెషాలిటీ దీనికి. ఓకే, వన్ స్పెషాలిటీ ఈస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్. ఏ రిటర్న్ టైప్ ఉండదు. ద సెకండ్ స్పెషాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ మెంబర్ ఫంక్షన్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ మస్ట్ బి సేమ్ యాజ్ క్లాస్ నేమ్. అదే మనం నార్మల్ మెంబర్ ఫంక్షన్కి వస్తే మన ఇష్టం, ఏ నేమ్ అయినా వాడచ్చు. నేను సమ్ వాడాను, మీరు యాడ్ అని వాడతారు, ఇంకొకరు ఏమో వాళ్ళకి నచ్చిన నేమ్ వాడతారు. ఫంక్షన్ నేమ్స్ మన ఇష్టం. కానీ కన్స్ట్రక్టర్ వచ్చేసరికి మన ఇష్టం కాదు. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మ్యాండేటరీగా అదే నేమ్ ఇక్కడ వాడాల్సిందే. అది సెకండ్ స్పెషాలిటీ. ఇకపోతే థర్డ్ స్పెషాలిటీ వచ్చేసింది, మామూలు ఫంక్షన్స్ కనుక మనం రాస్తే అవి కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతాయి. వెన్ వీ కాల్ దెన్ ఓన్లీ దే విల్ బి ఎగ్జిక్యూటెడ్. A1.sum ఇక్కడ మన సమ్ ని కాల్ చేస్తేనే ఇక్కడ ఈ సమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ కన్స్ట్రక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పెషల్లీ నో నీడ్ టు కాల్ దిస్ వన్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవగానే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది థర్డ్ స్పెషాలిటీ. సో కన్స్ట్రక్టర్ కి మెంబర్ ఫంక్షన్ కి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటి, మెయిన్లీ 3 points డిఫరెన్సెస్ అండి. కన్స్ట్రక్టర్ లో రిటర్న్ టైప్ ఉండదు, మెంబర్ ఫంక్షన్స్ కి రిటర్న్ టైప్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ నేమ్ ఖచ్చితంగా క్లాస్ నేమ్ కి సేమ్ ఉండాలి. మెంబర్ ఫంక్షన్స్ కి వచ్చేటప్పటికి ఏంది, అది మన ఇష్టం, వీ కెన్ యూజ్ ఎనీ నేమ్ ఫర్ ద మెంబర్ ఫంక్షన్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి మెంబర్ ఫంక్షన్స్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వెన్ దే ఆర్ కాల్డ్, బట్ దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ ద కన్స్ట్రక్టర్. క్లియర్ అండ్ పాయింట్స్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ స్పీచ్. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఇఫ్ దెర్ ఈస్ నో కన్స్ట్రక్టర్ ఇన్ ద ప్రోగ్రామ్ వాట్ విల్ హ్యాపెన్? Compiler will internally create a default constructor. Compiler will internally create a default constructor. అది మన ఆన్సర్ అండి. If there is no constructor, compiler will internally will create a default constructor with some random values. అదే వాల్యూస్ కూడా ఇచ్చేస్తుందండి. ఆ వేరియబుల్స్ కి ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లోపల అదే వాల్యూస్ ఇచ్చుకుంటుంది. ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ, దానికి నచ్చిన వాల్యూస్ ఇచ్చింది. ఓకే, that is your answer. The constructor will internally create a default constructor with random values. ఏదో ఒక వాల్యూస్ ఇచ్చింది, అందుకే మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ వచ్చిందండి, మనకు తెలియని ఆన్సర్ వచ్చింది. క్లియర్, దట్ ఈస్ ద థింగ్. మనం కన్స్ట్రక్టర్ చేస్తే హ్యాపీలీ ఇట్ విల్ టేక్ అవర్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అయితే దీనికి ఇంకొక అడిషనల్ కాన్సెప్ట్ ఉందండి. వన్ వర్క్ అడిషనల్ పాయింట్ ఈస్ దేర్. ఇంతవరకు క్లియర్ కదా, రఫ్లీ క్లియర్ ఒక ఐడియా వచ్చింది కదండి. ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అండ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. Now if it is clear, we will go for one more additional concept for this one. అది కూడా సింపుల్ ఏనండి, బట్ అడిషనల్ వన్. Constructor with default values. We are seeing a new topic that is called constructor with default values. Next we are seeing the constructors with default values. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఈ కన్స్ట్రక్టర్ కి మనం ఎన్ని వాల్యూస్ పంపించాలి ఖచ్చితంగా? హౌ మెనీ వాల్యూస్ వి హావ్ టు పాస్? 2 పంపించాలి. నేను మర్చిపోయి ఒకటే పంపించాను. వాట్ విల్ హ్యాపెన్? ఖచ్చితంగా 2 పంపించాలి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కి 2 వాల్యూస్ కావాలి, ఇంటి ఎక్స్ ఇంటి వై. ఖచ్చితంగా 2 వాల్యూస్ కావాలి కదండి. అయితే నేను కింద పాస్ చేసేటప్పుడు మర్చిపోయి ఒకటే వాల్యూ పంపించాను. ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి నాకు కనపడుతుంది, అందుకని రాశాను. ఒకవేళ రియల్ టైం వచ్చేటప్పటికి ఏంది, ప్రోగ్రామ్ చాలా లెంది, 1000 లైన్స్ 200,000 లైన్స్ అలా ఉంటది. ఒక్కోసారి ఏంటంటే గుర్తుండదు, ఆ కన్స్ట్రక్టర్ లో ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలి ఎగ్జాక్ట్లీ గుర్తుండదు. ఓకే, ఒకవేళ నేను మర్చిపోయి ఏం చేశాను, ఇక్కడ ఒకటే వాల్యూ పాస్ చేశాను. ఇప్పుడు ఏమవుద్ది? డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటా సార్. ఇప్పుడు we will check this one. ఒకసారి చెక్ చేసి చూసుకుందాం what will happen. Okay. చూడండి ఎర్రర్ ఏమొస్తుందో చూడండి. ఎక్స్పెక్ట్ 2 ఆర్గ్యుమెంట్స్, అదేవో 2 ఆర్గ్యుమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ 1 ఈజ్ ప్రొవైడెడ్. ఒకటే మీరు ప్రొవైడ్ చేశారని చెబుతుందండి. క్లియరా? క్యాండిడేట్ ఎక్స్పెక్ట్స్ 2 ఆర్గ్యుమెంట్స్ బట్ ఓన్లీ 1 ఈజ్ ప్రొవైడెడ్. ఎర్రర్ వస్తుందండి మనకి. అర్థమైందండి? అంటే మనకి కరెక్ట్ గా మ్యాచింగ్ పారామీటర్స్ పంపించకపోతే ఏమవుద్ది, కౌంట్ మ్యాచ్ అవ్వకపోతే, ఇక్కడ పాస్ చేసి ఇవి మ్యాచ్ అవ్వకపోతే
వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గివ్ ఎర్రర్. జనరల్ గా ఏం చేస్తుంది, ఎర్రర్ ఇచ్చిందండి. అర్థమైందండి పాయింట్. అలా ఎర్రర్ రాకుండా సార్ మర్చిపోయినా సరే ఎర్రర్ రాకూడదు, మరి ఎలా, వాట్ వీ హ్యావ్ టు డూ? ఒకవేళ కౌంట్ మర్చిపోయినా ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 రావాలి, నేను మర్చిపోయి ఒకటే పంపించాను. కాదు, ఒకవేళ మర్చిపోయినా సార్ అలా ఎర్రర్ రాకూడదు అంటే we will go for the concept of this one, constructor with default values. క్లియర్ అండి? నేను ఇదే ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేస్తాను, దీన్ని మోడిఫై చేస్తానండి. ప్లీజ్ సీ దిస్ వన్. ఇక్కడ చూడండి, నేను కన్స్ట్రక్టర్ లోపల ఏమి ఇచ్చాను, వాల్యూస్. x equal to 1 y equal to 1 వాల్యూస్ ఇచ్చినాడు. అలా వాల్యూస్ ఇవ్వటాన్ని ఏమంటా ఉంటే వాటినే డిఫాల్ట్ వాల్యూస్ అంటాను. దే ఆర్ కాల్డ్ డిఫాల్ట్ వాల్యూస్. వాటి వల్ల యూజ్ అయిందంటే అలా ఇవ్వటం వల్ల వి విల్ చెక్ దట్ వన్ చేసి చూస్తున్నాం. ఈ టైప్ లో రైట్ అని ఏమంటా ఉంటే ఇలా రాసిన కన్స్ట్రక్టర్ ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు చూడండి, కింద మనం చూస్తే 3,5 పంపిస్తున్నాం కదా, మీరు ఎగ్జాక్ట్ గా పంపిస్తే నేనేం పాస్ చేస్తున్నాను ఇక్కడ 3, 5 పాస్ చేస్తున్నాను అంటే మనకి సమ్ ఆన్సర్ ఎంత రావాలి మీ లెక్క ప్రకారం? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్? అంటే x ఈక్వల్ టు 1 ఇవ్వనప్పుడా సార్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మామూలుగా ఇక్కడ x కూడా 1 ఉందా, y కూడా 1 ఉందా వదిలేసేయండి. నేను A1 of 3,5 ఇస్తే మీ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఎంత? 8 రావాలండి మనకి. ముందు అది చెక్ చేద్దాం ఒక్కసారి. DEFA.cpp ఓకే, ఎర్రర్స్ ఏమీ ఉంది. DEFA 8 వచ్చిందండి ఆన్సర్. ఒకవేళ నేను ఈ 5 ఇవ్వటం మర్చిపోయాను అనుకోండి, ఇందాక ఏమొచ్చింది ఎర్రర్? ఇలా ఒక పారామీటర్ తగ్గితే ఏమొచ్చింది మనకి ఇందాక సిచ్యువేషన్ లో? మనకి ఎర్రర్ వచ్చిందండి, వీ గాట్ సమ్ ఎర్రర్. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు మళ్ళీ ఒక క్యాండిడేట్ తగ్గించాను. ఈసారి ఎర్రర్ రాలేదు చూడండి. ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 4 అండి. ఇదే ప్రోగ్రామ్ కి ఇందాక చేస్తే ఏమైంది, ఇలా ఎర్రర్ వచ్చింది. క్యాండిడేట్ ఎక్స్పెక్ట్స్ 2 ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ 1 ఈస్ ప్రొవైడెడ్. మరి ఇప్పుడు మాత్రం కంపైల్ చేస్తే ఎటువంటి ఎర్రర్ రాలేదు, ఇక్కడ ఆన్సర్ వస్తుందండి. మరి సెకండ్ వాల్యూ ఏం తీసుకుంటాం? వాట్ ఈస్ ద సెకండ్ వాల్యూ ఇట్ హ్యాస్ టేకెన్? x 3 వచ్చేస్తుంది. దిస్ 3 విల్ బి గో టు x. y కి వాల్యూ లేనప్పుడు ఏం చేస్తుంటే ఇప్పుడు ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూ వాడుతుంది. మీరు ఇక్కడ నుంచి కనుక వాల్యూ పంపించకపోతే ఇక్కడ డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూ. అంటే ఇక పారామీటర్ కన్స్ట్రక్ట్ డిఫాల్ట్ వాల్యూస్ ఏం చెప్పుతాయి అంటే వెన్ ఎవర్ వి డింట్ సెండ్ ద సఫిషియంట్ వాల్యూస్, మనం సఫిషియంట్ వాల్యూస్ కనుక పంపించకపోతే ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూస్. క్లియర్ అండి? ఇక్కడ చూడండి, నేను ఈసారి ఏం చేశాను అంటే అసలు ఒక్క వాల్యూ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఏ స్పేస్ A1 ఇచ్చాను. అసలు వాల్యూస్ ఇవ్వటమే మర్చిపోయాను. నేను పారామీటరైజ్ రాసి నేను ఫ్లోలో డిఫాల్ట్ రాశాలి అనుకొని అసలు వాల్యూస్ పాస్ చేయలేదు. నా దృష్టిలో ఏంటంటే నేను డిఫాల్ట్ రాసా అనుకున్నాను. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇట్ హ్యాస్ గివెన్ 2 ఎందుకు వచ్చిందంటే మీరు A1 నుంచి అసలు వాల్యూస్ ఏం పంపలేదు ఇక్కడికి. నో వాల్యూస్ వాజ్ సెంట్ ఫ్రమ్ A1 టు కన్స్ట్రక్టర్. ఇక్కడ x కి వాల్యూ రాలేదు కాబట్టి వెన్ ఎవర్ నో వాల్యూ కేమ్ టు x, x విల్ బి, ఇట్ విల్ టేక్ x is equal to 1.
whenever no value came to y, it will take y is equal to 1. ఇక్కడ నుంచి వాల్యూస్ వస్తేనేమో వచ్చిన వాల్యూస్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి వాల్యూస్ రాకపోతే ఇట్ విల్ టేక్ x is equal to 1, y is equal to 1. నేను ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుందండి. ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూస్. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు మనకు టైం టేబుల్ ఉంది కదా, మన దగ్గర క్లాస్ టైం టేబుల్ ఉంది. నేను మీకు ఏం ఇన్ఫార్మ్ చేయలేదంటే ఈ రోజు క్లాస్ ఏ టైంలో ఉన్నట్టు నేను మీకు ఏం మెసేజ్ పెట్టలేదు, అలాంటి టైం క్లాస్ ఉంటుందని. అంతే. అప్పుడు మీ దృష్టిలో క్లాస్ ఇంక జనరల్గా ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటారు మీరు? షెడ్యూల్ ప్రకారం. యూ విల్ కన్సిడర్ ద నార్మల్ టైం టేబుల్. ఫ్యాకల్టీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకపోతే మీరే చేస్తారు. డిఫాల్ట్ గా టైం టేబుల్ ప్రకారం C++ క్లాస్ ఇదే 11 o'clock. సో ద క్లాస్ విల్ బి 11 దాకా వెయిట్ చేస్తారు. C++ క్లాస్ 11 ఉండొచ్చు అని కాదు. నేను మెసేజ్ పెట్టాను 9 o'clock అంటే ఇట్ యూ విల్ కన్సిడర్ ద టైమ్ యాజ్ 9. 10 అంటే 10, లేదా ఈవినింగ్ 4 అంటే 4. నేను టైం చెప్తేనేమో నేను చెప్పిన టైం ని మీరు క్లాస్ టైం కింద కన్సిడర్ చేసుకుంటారు. నేను ఏ టైం చెప్పకపోతే మీరు ఏం చేస్తారు? టైం టేబుల్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేసుకుంటారు. ఇట్ ఈజ్ యువర్ క్లాస్ టైం. అంతే కదా. సేమ్ థింగ్ ఇస్ హియర్. A1 నుంచి ఆబ్జెక్ట్ నుంచి వాల్యూస్ వస్తేనేమో ఆ వచ్చిన వాల్యూస్ తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ నుంచి వాల్యూస్ రాకపోతే ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూస్. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక్కోసారి ఏంటంటే ఆబ్జెక్ట్ నుంచి కన్స్ట్రక్టర్ కి సఫిషియెంట్ వాల్యూస్ పాస్ అవ్వవు, కావాల్సిన వాల్యూస్ పాస్ అవ్వకుండా తక్కువ వాల్యూస్ పాస్ అయ్యాయి అనుకోండి, మనకి ఎర్రర్ రాకుండా ఉండటం కోసం దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూస్ఫుల్. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. నేను ఏమి ఇవ్వలేదు, ఇట్ ఈస్ టేకింగ్ 1. సో 1 + 1 is 2. ఒకటే పారామీటర్ ఇచ్చాను, 2 ఇవ్వాల్సింది ఒకటే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చాను అనుకోండి, ఐ హావ్ గివెన్ 6. సో మనకి ఎన్ని కావాలి? యాక్చువల్ 2 కావాలి, కానీ మీరు 6 ఇచ్చారు. ఫస్ట్ 6 ఎక్కడికి వెళ్ళిందంటే x లోకి వెళ్ళిపోద్దండి. 6 విల్ గో టు x. ఇంకా y కి వెయిట్ చేసింది. y కి ఎటువంటి వాల్యూ రాలేదు కాబట్టి ఏం చేస్తుంది? y అని తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ y యాజ్ 1. 6 + 1 దట్ ఈస్, సారీ సేవ్ చేయలేదండి, దట్ ఈస్ 7. ఒకవేళ 2 వాల్యూస్ పాస్ చేసాం అనుకోండి, 6, 8, నేను 2 పాస్ చేశాను. x is equal 6 తీసుకుంటుంది, y is equal to, it will take y is equal to 8. 2 వాల్యూస్ ఉన్నాయి కదా, 2 వాల్యూస్ తీసుకుంటుంది. డిఫాల్ట్ వాల్యూస్ సేమ్ ఇవ్వాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ మనకు నచ్చిన వాల్యూస్ ఇస్తాము. వాట్ ఎవర్ యూ కెన్ గివ్, మనం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x is equal to 1, y is equal to 5. అంటే డిఫాల్ట్ వాల్యూస్ అంటే మీరు ఇవ్వకపోతే ఏ వాల్యూస్ తీసుకోవాలని మీరు చెప్తారో అవండి. మీరు సేమ్ ఇవ్వచ్చు, డిఫరెంట్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్లియర్ అండి. x is equal to 1, y is equal to 5. ఇప్పుడు నేను 6, 8 ఇచ్చాను కాబట్టి x will take 6, y will take 8. 6 + 8 ఎంత వస్తుంది మనకి? 14. మరి 1, 5 ఎందుకు తీసుకోలేదంటే మీరు సఫిషియెంట్ పంపించారు కాబట్టి ఈ 1, 5 తీసుకోవాలా. అదే మీరు 8 ఇవ్వడం మర్చిపోయారు అనుకోండి, 6 + 5 ఎంత వస్తుంది? ఇట్ విల్ గివ్ ఆన్సర్ యాజ్ 11. ఆ 6 కూడా ఇవ్వడం మర్చిపోయాము అనుకోండి, అసలు ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ A స్పేస్ A1 అని రాసాము. చూడండి, 5 + 1 6 అండి, 1 + 5. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? దిస్ ఈజ్ కాల్డ్ ద కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. అయితే డిఫాల్ట్ వాల్యూస్ ఎవరికి ఉంటాయంటే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కే ఉంటాయండి. ద డిఫాల్ట్ వాల్యూస్ విల్ బి ఓన్లీ ఫర్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి పారామీటర్స్, అసలు పారామీటర్స్ లేవు కాబట్టి ఇంకా డిఫాల్ట్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వన్. సో దిస్ ఈస్ ద 3 categories of 3 types of constructors. First 3 types: default constructor, parameterized constructor, constructor with default values. ఇవి 3 types అండి. ఇంకో 2 types ఉన్నాయండి, కాపీ కన్స్ట్రక్టర్, ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్. దట్ వి విల్ సీ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంతవరకు క్లియర్ అండి ఈ కాన్సెప్ట్? టుడే కాన్సెప్ట్ చెప్పండి. ఒకవేళ ఇంటూ y = 5 తీసుకోకుండా కింద మనం వాల్యూస్ ఇచ్చేస్తే 2 వాల్యూస్, అప్పుడు ఏం చూస్తాం చెప్పండి సార్?
కింద 2 వాల్యూస్ ఇచ్చాము. కింద 2 వాల్యూస్ ఇచ్చినారు. ఆడ ఇంటూ వై అనేది లేనప్పుడు ఎలా తీసుకుంటుందని చెప్పండి. ఇక్కడ ఇంటూ వై అసలు లేదు. లేదు. అంటే మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చాము ఉన్నదానికంటే. yes, sir. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఇచ్చాము అనుకోండి, అదే కదా మీరు అనేది ఆ టైప్ లో. yes, sir. yes. డౌట్ అదే కదా. ఒకవేళ కింద Yes, ఎక్స్ట్రా sir. ఉండి పైన తగ్గితే ఎట్లా ఉంటుందని. అవునవును sir. మీరు ముగ్గురు పంపిస్తున్నారండి, కానీ ఆ రిసీవర్స్ ఇద్దరే ఉన్నారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, అది కూడా ఎర్రర్ వస్తుంది మనకి. చూద్దాం. See, it is expecting 2 arguments but you are providing 3 arguments. ఎర్రర్ చూపిస్తుందండి. మీరు ఎక్స్ట్రా ఇస్తే ఏమవుతుంది, క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 2 arguments బట్ యు ఆర్ ప్రొవైడింగ్ 3 arguments. దానికి కూడా మీకు ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు వెయిటింగ్, ఇది ఇద్దరిని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కన్స్ట్రక్టర్ ఇద్దరిని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ మీరు ముగ్గురిని ప్రొవైడ్ చేసినా కానీ ఎర్రర్ అయ్యింది. ఎందుకంటే మూడోవాడికి ప్లేస్ లేదు అక్కడ. తక్కువ పంపించినా ఎర్రర్ వచ్చుద్ది, ఎక్కువ పంపించినా ఎర్రర్ వచ్చుద్ది. ఎగ్జాక్ట్ గా పంపించాలి. అయితే తక్కువ పంపించినప్పుడు మాత్రం మనకు ఒక ఆప్షన్ ఉంది, ఎర్రర్ రాకుండా ఆప్షన్. వీ హ్యావ్ టు గో ఫర్ డిఫాల్ట్ వాల్యూస్. మనం డిఫాల్ట్ వాల్యూస్కి వెళ్ళాం అనుకోండి, ఆప్షన్ ఉంది మనకి, హ్యాపీలీ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఎర్రర్. ఒకవేళ మీరు తక్కువ పంపించినా ఎర్రర్ రాకుండా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఈ కాన్సెప్ట్ ద్వారా ఎక్కువ పంపిస్తే మాత్రం ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎక్కువ పంపిస్తే మీరు ఎన్ని పంపిస్తారో మనకు తెలియదు కదా. ఎక్కువ పంపిస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే పారామీటర్ పాసింగ్, అందుకని మన ఫంక్షన్స్ లో చెప్పుకున్నాము టైప్ పారామీటర్ పాసింగ్. ఓకే, పారామీటర్ పాసింగ్ అప్పుడు ఏంటంటే డేటా టైప్ మ్యాచ్ అవ్వాలి, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, కౌంట్ మ్యాచ్ అవ్వాలి. జనరల్ గా డేటా టైప్, కౌంట్, ఆర్డర్ ఈ 3 మ్యాచ్ అవ్వాలండి పారామీటర్ పాసింగ్. కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ కనుక పారామీటర్ పాస్ అవ్వాలంటే వాటి యొక్క కౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి జనరల్ గా. ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ మనం పంపించే కూడా ఇంటే పంపించాలి. ఇక్కడ ఇంటూ ఫ్లోట్ పంపిస్తే ఇక్కడ ఇంటూ ఫ్లోట్ పంపించాలి. కౌంట్ మ్యాచ్ అవ్వాలి, డేటా టైప్స్ మ్యాచ్ అవ్వాలి, వాటి యొక్క ఆర్డర్ కూడా ఫస్ట్ ఇంటీజర్ సెకండ్ ఫ్లోట్ ఉంటే ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ సెకండ్ ఫ్లోట్, ఫస్ట్ ఫ్లోట్ సెకండ్ ఇంట్ ఉంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్ ఫ్లోట్ తర్వాత సెకండ్ ఆర్డర్ కూడా మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైనా. ఓకేనండి. సో ఇక్కడ మన కన్స్ట్రక్టర్ వచ్చేసి ఎక్కువ వాల్యూస్ పంపించినా ఎర్రర్ వస్తుంది, తక్కువ వాల్యూస్ పంపించినా ఎర్రర్ వస్తుంది. తక్కువ పంపించినప్పుడు ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే వీ విల్ గో విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ కాన్సెప్ట్ వాడితే ఎర్రర్ విల్ నాట్ కమ్ ఈవెన్ దో యూ సెండ్ లెస్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ దాన్ ఎక్స్పెక్టెడ్, యూ డోంట్ గెట్ ఎనీ ఎర్రర్. క్లియర్ అండి? దిస్ ఇస్ ద టుడేస్ క్లాస్. ఎనీబడి ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చూసాము, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫాల్ట్ వాల్యూస్, ఈ 3 చూసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిల్లో? లెట్ మీ నో, డూ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ఆన్ దీస్ 3? టుమారో వీ విల్ సీ కాపీ కన్స్ట్రక్టర్ అండ్ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్. ఇంకొక 2 ఉన్నాయండి, దాంతో మన కన్స్ట్రక్టర్స్ అయిపోతాయి. ఓకే సార్. ఇవి మాత్రం మళ్ళీ చెబుతున్నానండి. నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక C++ కోసం కదండి, జావాకి, పైథాన్కి, వీటన్నిటికీ ఇవన్నీ అవసరం అండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అన్నిటిలో కూడా ఫ్యూచర్ లో మనకు అవసరం. ఇక్కడ మీకు ఇక్కడ 50% అర్థమైంది అంటే అక్కడ హ్యాపీ, 50% ఆల్రెడీ మీకు తెలిసినట్టే. ఇక్కడ 70% తెలిసింది అంటే అక్కడ మనకు 30% నేర్చుకోవాల్సింది. ఇక్కడే 100% తెలిస్తే అక్కడ 0. అట్లా అండి, ఇక్కడ ఎంత నేర్చుకుంటే అక్కడ అంత బెనిఫిట్, నెక్స్ట్ లాంగ్వేజ్ లో కూడా అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. ఇక్కడ 0% ఉందనుకోండి, అడిగిపోతే మనం 100 నేర్చుకోవాలి, మొత్తం నేర్చుకోవాల్సింది అక్కడనే కంప్లీట్ గా. కనీసం ఇక్కడ 20% నేర్చుకున్న వాడికి ఏంటంటే అడిగిపోతే 80% ఇంకోటి నేర్చుకోవాల్సింది. అడ్వాంటేజ్ అండి, ఎంత నేర్చుకుంటే అక్కడ అంత కంఫర్టబుల్. మనం హెవీగా మనం ఇప్పుడే ఇన్ డెప్త్ గా నేర్చుకోమట్లేదు కన్స్ట్రక్టర్స్. కనీసం ఎవరైనా అడిగితే వాట్ ఈస్ వాట్ మనకు ఐడియా ఉండాలి. బై డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వచ్చా, ఎస్ వీ కెన్ సార్ అనాలి. క్లియర్ అండి? దిస్ ఈస్ ద థింగ్. ఇది క్లియర్ అయితే దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. టుమారో వీ విల్ సీ ద కాపీ కన్స్ట్రక్టర్స్ అండ్ ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్. సార్ అక్కడ పబ్లిక్ బదులు ప్రైవేట్ పెడితే ఇక్కడ పబ్లిక్ బై ప్రైవేట్ పెట్టండి, కన్స్ట్రక్టర్ మాత్రం ఎప్పుడు పబ్లిక్ లోనే ఉండాలండి. మెంబర్ ఫంక్షన్స్ ని మీరు పబ్లిక్ లో పెట్టుకోవచ్చు, ప్రైవేట్ లో పెట్టుకోవచ్చు, బట్ కన్స్ట్రక్టర్ మాత్రం కంపల్సరీగా పబ్లిక్ లోనే పెట్టాలి. ప్రైవేట్ లో పెడితే దానికి యాక్సెస్ చేయలేమండి. ఎందుకంటే
ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ముందే పర్మిషన్ ఇచ్చి ఉండాలి. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే దానికి పర్మిషన్ లేదు కాబట్టి అది కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆటోమేటిక్లీ వి విల్ గెట్ ఎర్రర్. కాబట్టి మీకు ఎర్రర్ ఎలా వస్తుందో చూపిస్తాను. వాట్ ఈస్ దట్ ఎర్రర్? మీరు కావాలంటే ఈ ఫంక్షన్ ని ప్రైవేట్ లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ కన్స్ట్రక్టర్ మాత్రం పబ్లిక్ లో ఉండాలి. ఇప్పుడు నేను మొత్తాన్ని ప్రైవేట్ చేశానండి. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎర్రర్ చదవండి. సి లైన్ 8 కన్స్ట్రక్టర్ ఏ ఆఫ్ int, int ఈజ్ ప్రైవేట్. ఇది ప్రైవేట్ లో ఉండిపోయింది. కన్స్ట్రక్టర్ ఎర్రర్ వస్తుందండి. ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్, అది ప్రైవేట్ లో ఉంది. సో ఆటోమేటిక్ అది ఎగ్జిక్యూట్ అవ్వదు. కన్స్ట్రక్టర్ మాత్రం మీరు కావాలంటే ఏబి వేరియబుల్స్ ని ప్రైవేట్ చేసుకోవచ్చు, ఈ సమ్ ఫంక్షన్ ప్రైవేట్ చేసుకోవచ్చు. దీన్ని మాత్రం పబ్లిక్ పెట్టాలి. మ్యాండేటరీ పబ్లిక్ లోనే ఉండాలి, దానికి ఆప్షన్ లేదు. ఒకవేళ దీన్ని కావాలంటే మీరు ప్రైవేట్ లో పెట్టుకోవచ్చు. దీన్ని ప్రైవేట్ లో పెడితే మరి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మనం? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్, ఇది మాత్రం మ్యాండేటరీ పబ్లిక్ కాబట్టి పబ్లిక్ లో పెట్టాము. ఒకవేళ దీన్ని ప్రైవేట్ లో పెడితే దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం? కాలింగ్ ఫంక్షన్ సార్, పబ్లిక్ కాలింగ్ ఫంక్షన్ చేయాలి. మళ్ళీ ఇంకో పబ్లిక్ ఫంక్షన్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒకదాన్ని నేను ప్రైవేట్ లో పెడుతున్నానండి. సమ్మును మాత్రం ప్రైవేట్ లో పెట్టాను, ఇది పబ్లిక్ లో ఉంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎర్రర్స్ ఏమేమి వస్తాయి. ఇందాక ఎర్రర్స్ ఇవి, కన్స్ట్రక్టర్ ఎర్రర్ వచ్చింది, సమ్ కి ఎర్రర్ వచ్చింది. సార్ కాలన్ పెట్టలేదు సార్, ప్రైవేట్ పక్కన కాలమ్ పెట్టలేదు. కాలన్ పెట్టలేరు. మళ్ళీ కంపైల్ చేసి చూద్దామండి. ఈసారి చూస్తే మీకు సమ్ ఒక్కదానికి ఎర్రర్ వచ్చిందండి, కన్స్ట్రక్టర్ ఎర్రర్ రాలేదు చూడండి. ఇప్పుడు సమ్ ఈజ్ ప్రైవేట్. ఈ సమ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ప్రైవేట్ కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి? డైరెక్ట్ గా సమ్ వర్కౌట్ అవ్వదు కాబట్టి ఎక్స్ట్రాగా వేరే వాడిని ఏమన్నా క్రియేట్ చేసుకోవాలి, ఒక పబ్లిక్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. నేను పబ్లిక్ లో డిస్ప్లే అని ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. వైడ్ డిస్ప్లే. వీడి ద్వారా ఈ సమ్ ని కాల్ చేస్తాను. ఐఎమ్ కాలింగ్ సమ్ యూజింగ్ హిజ్ హెల్ప్. కింద ఇక్కడ మనం ఎవరిని పిలవాలి? ఆబ్జెక్ట్ ఏమో డిస్ప్లేని కాల్ చేస్తుంది. ఆబ్జెక్ట్ విల్ కాల్ ద డిస్ప్లే, డిస్ప్లే విల్ కాల్ ద సమ్. we are calling A1 is calling display which is public function. Public function is calling the private function sum. ఇప్పుడు చూద్దాం. No errors. We are getting answer. Sum is equal to 8. Clear అండి. 5 plus 3 8 వస్తుందండి. సో ఇక్కడ మనకి దీని బట్టి మెయిన్ పాయింట్స్ ఏంటంటే కన్స్ట్రక్టర్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ పబ్లిక్. ఖచ్చితంగా పబ్లిక్ లో ఉండాలి. మర్చిపోయింది, ఇది కూడా వన్ ఆఫ్ ది డిఫరెన్స్ అండి. మెంబర్ ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ డిఫరెన్సెస్ ఇది కూడా